రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. రైట్. ముందు అందరికీ శరన్నవరాత్రులు శుభాకాంక్షలు, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుందాం. ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక యువకుడు ఉద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాడు. వివాహం అయింది, పిల్లలు లేరు. భార్య రోజు చెప్తూ ఉంటుంది, ఏదో ఉద్యోగం చేయబోయా బాబు, ఖాళీగా ఏం తిరుగుతావని. సరే ఏదో ఒకటి చేద్దామని అనుకుంటుంటాడు, కానీ ఎక్కడ పని దొరకదు. ఒకరోజు రోడ్డు మీదకి వెళితే పాప నిజాయితీగానే పని చేద్దాం అనుకుంటాడు, పని దొరకట్లేదు. ఓ రోజు రోడ్డు మీదకి వెళుతూ ఉంటే ఒక ముసలాయన 3 మూటలు మోసుకుంటూ కనిపిస్తాడు. సరే ఇతన్ని చూసి, కుర్రాడిని చూసి, యువకుడిని చూసి, బాబు 3 మోయడం నాకు కష్టంగా ఉంది, ఒక మూట నువ్వు మోసుకొని వస్తే ఓ 3 బంగారు నాణాలు నీకు ఇస్తాను అంటాడు. అయ్యి బాబాయ్ 3 బంగారు నాణాలే అని చెప్పి అనుకొని, సరే నాదే ఉంది, వయసులో ఉన్నాను, పెద్ద కష్టమే ఉంది తాతగారు, నాకు ఇవ్వండి, నేను మోసుకొస్తాను. సరే పెద్ద మూట ఒకటి తీసుకున్నాడు, మోసుకుంటూ వెళ్తున్నాడు. దాని తర్వాత దారిలో అలా నడుచుకుంటూ వెళుతుంటే మధ్యలో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే వాగు లాంటిది వస్తే, బాబు ఈ 2 మూటలు నేను మోయడం కష్టం అవుతుంది, నువ్వు యువకుడివి కదా, నువ్వు ఒకటే ఉంది నీ దగ్గర, ఇంకోటి కూడా మోస్తే నీకు ఇంకొక 3 నాణ్యాలు ఇస్తాను. అప్పుడు అడుగుతాడు యువకుడు, ఇందులో ఏముంది తాతగారు, ఇప్పుడు నాకు ముందు ఇచ్చింది అట్లా అంటాడు. అందులో రాగి నాణ్యాలు ఉన్నాయి, ఇప్పుడు మాత్రం ఇందులో వెండి నాణ్యాలు ఉన్నాయి, పర్వాలేదు కదా, నువ్వు మంచివాడివే కదా. ఎవడు దొంగడు అని చెప్తాడా, నువ్వు మంచివాడివే కదా అంటే, నేను కష్టానికి కూలికి వచ్చాను మీ దగ్గరికి, దొంగతనానికి రాలేదు, నేను ఆ టైపు కాదు, ఉద్యోగం లేక బాధపడుతున్నాను, ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాను, పని ఏదన్నా ఉంటే, దొంగతనం చేయడం నా సాంప్రదాయ వృత్తి కాదండి, మీరు అలా భయపడకండి అని చెప్పేసి అంటే, సరే ఆ మూట కూడా వెండి నాణ్యాలు ఉన్న మూట కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాగు ఈ 2 వేసుకొని వాగు దాడతాడు. ముసలాయన కూడా వస్తాడు. ముసలాయన దాంట్లో అనుకుంటాడు, ఇటు కానీ పట్టుకుపోతాడా అని. సరే దాటిన తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుట్ట ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది, చిన్న కొండ. ఆ గుట్ట ఎక్కే పరిస్థితి ఇటు నుంచి అటు వెళ్ళాలి. సో ముసలాయనతో అస్సలు కాదు, ఎందుకంటే ఆ మూట వేసుకొని వెళ్ళడం కష్టం, మామూలుగా ఎక్కడమే కష్టం. యువకుడు మంచి బలంగా బలిష్టంగా ఉన్నాడు. సరే బాబు ఇది కూడా ఎక్కడం కష్టం అవుతోంది, మరి దీన్ని కూడా నువ్వు తీసుకుంటే ఇంకో 3 బంగారు నాణ్యాలు ఇస్తాను. దాంట్లో ఏముంది తాతగారిని అడుగుతాడు. దీంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి, జాగ్రత్త, నువ్వేం మోసం చేయవు కదా అంటే, ఇందాకే చెప్పాను నేను అలాంటి వాడిని కాదు, కూలికి వచ్చాను, మీరు కష్టం చేసినందుకు ఫలితం ఇస్తే తీసుకొని మా ఇంటికి వెళ్తాను, ఉద్యోగం కోసం చూస్తున్నాను. సో బాగుందని చెప్పేసి తను కూడా ఆ మూట ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత గుట్ట ఎక్కుతూ ఆలోచిస్తాడు, ముసలాడు వయసు అయిపోయింది, ఇవన్నీ ఏం చేసుకుంటాడు, ఇన్ని సంపదలు, అదే నాకొస్తే కొత్తగా పెళ్ళయింది, కొత్త జంట, ఇవన్నీ నా దగ్గర ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతాను, తర్వాత పిల్లలు, మంచి భవనం, బంగ్లా, మంచి హుందాకలమైన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు అంతా. ఒక్కసారి మంది అనుకుంటే అయిపోద్ది కదా, ఒకసారి కళ్ళు మూసుకొని అంటే అయిపోయింది కదా అని చెప్పేసి చిన్న ఆశ లోపల పడుతుంది. అది రాగానే ఎప్పుడైతే ఆశ వచ్చిందో ఇక గబగబా చాలా వేగంగా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. మామూలుగానే తనని అనుకరించలేడు, ఉరుక్కుంటూ పరుక్కుంటూ వెళ్ళి పట్టుకునే సామర్థ్యం ముసలాయనకు ఉండదు. ఇక తను వెళ్ళిన తర్వాత తను చేయగలిగింది ఏం లేదు, నిర్మానుష్యమైన ప్రదేశం. సరే గుట్ట ఎక్కి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాడు. తన దరిదాపులు కూడా ఎక్కడ కనిపించడు. ఇంటికి వెళ్ళి ఆ మొత్తం 3 మూటలు ఇంటి దగ్గర దించుతాడు. బంగారం, వెండి, రాగి నాణ్యాలు ఉన్న మూట మొత్తం 3 దించి ఓపెన్ భార్యకి చెప్తాడు. చెప్పి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే 3 ఏముండవు, 3 రాళ్ళు ఉంటాయి. ఓకే, 3 రాళ్ళు ఉంటాయి. రాళ్ళు ఉంటే చూసి ఆశ్చర్యపోతాడు. ఒక లెటర్ ఉంటుంది అందులో. ఈ లెటర్ తీసి ఏముందా అని చెప్పి చూస్తాడు. నేను మహామంత్రి రాజ్యానికి, ఇందులో నమ్మకస్తుడైన ఒక కోశాధికారి, అంటే ధనాగారాన్ని మేనేజ్ చేయగలిగిన ఒక మేనేజర్ కావాలి, ఓ మంచి పోస్ట్ అది, మేనేజర్ కావాలి, దానికి నిజాయితీపరుడు కావాలి, డబ్బుని చూసేవాడు నిజాయితీపరుడు కావాలి. ఏమాత్రం నిజాయితీపరులు ఎక్కడున్నారా అనే అన్వేషణలో ఈ ప్రయత్నంలో ఒకవేళ నువ్వు ఆశపడకుండా ఉంటే, ఇవి ధనమైనా రాళ్ళైనా నీకు సంబంధం లేదనుకొని నీకు ఇచ్చిన డబ్బు నువ్వు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే మంచి ఉద్యోగం నీకు వచ్చేది. నువ్వు ప్రలోభానికి లోనయ్యి ఇవి బంగారం కాజేద్దాం,
వెండి నీ దగ్గరే ఉంచుకుందాం, ఈ రాగి నాణాలు ఉపయోగపడతాయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఈ ఉద్యోగానికి నువ్వు అనర్హుడివి. సో కాబట్టి కట్ చేసి కథ ఏం చెప్తుందంటే అత్యాశకపోతే ఈ రాళ్లే మిగులుతాయి. నిజాయితీగా ఉంటే మంచి భవిష్యత్తులోకి వెళ్తాం. మనకి అన్నిటికంటే ముఖ్యం క్యారెక్టర్ లేకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. ఇది మెయింటైన్ చేయండి, క్యారెక్టర్ని కాపాడుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. మీరు కూడా బాగున్నారు కదా సార్? ఫస్ట్ క్లాస్. నాకేమండి? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/8/1964 సార్. 1/8/1964. 64 సార్. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? కొద్దిగా బతికింది సార్. ఏం చేస్తున్నారు మీరు? రామసంజీవరెడ్డి సార్. ఏం చేస్తున్నారు రామసంజీవరెడ్డి గారు? సార్ వ్యవసాయమే సార్. చదువుకున్నాను, డిగ్రీ చేసినాను, ఉద్యోగాలు. ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మిథున రాశి. పిల్లలు ఎంతమంది సార్? 3 సార్. వాళ్ళు సెట్ అయిపోయారా? 2 మ్యారేజ్ చేసినాము, ఒక పాప ఉంది సార్. ఇంకా కుదరలేదు. మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే అవి ధరించండి. ఇవి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాలకి, అలాగే మీ జాతకానికి సరిపడే రుద్రాక్షలు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఎవరిదైనా సహకారం ఉంటే ఆ పని త్వరితంగా అవుతుంది, మంచి ఫలితం కూడా వస్తుంది. ఓ 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో. ఓకే గురుగారు, కాల్ డ్రాప్ అయిపోయినట్లుంది. గురుగారు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా పిల్లలు చాదస్తామని విసుక్కుంటూ ఉంటారు. నిజంగా అది చాదస్తామా లేక మంచి మాటలా, మంచి కోసమేనా? పెద్దవాళ్ళు చెప్పింది, పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట అంటారు. ఏం చెప్పినా మంచిగా చెప్తారు, చెడు ఎందుకు చెప్తారు? చాదస్తాం అనుకుంటే వాళ్ళ కర్మ. ఎవరేం చేస్తారు? ఇప్పుడు అది ఒక భాండాగారం. పెద్దవాళ్ళంటే ఆ సంపద వెలకట్టలేంది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ తెలియదు. వాళ్ళు లేకుండా గోడకు పటం ఎక్కినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. సో ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట, చిటారు కొమ్మన పైన మామిడి చెట్టుకి పైన ఉన్న మామిడి పండు తీయగా ఉంటుంది, దానికి సూర్యరశ్మి అది బాగా తగులుద్ది, గాలి అది బాగా ఆడుతుంది, అది పైన ఉంటుంది కదా, ఫ్రెష్గా బాగా మంచి టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే దాని సూర్యరశ్మి అది బాగా తగులుద్ది, అన్నీ బాగుంటాయి. అలాంటిది కోసుకొని తింటే బాగుంటుందని చెప్తే సరే మొత్తానికి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఆ కాయ కోసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా ఆ కొమ్మ ఇరిగిపోయింది. పైకి వెళ్తే ఏమవుతుంది, ఇరిగిపోయింది. జారి పడిపోతున్న సమయంలో ఇంకొక కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు. బాగా పైన ఉన్నాడు. కింద చూస్తే భయం వేస్తుంది. వామ్మో, ఇంత పైనుంచి పడితే మన పరిస్థితి ఏంది అని చెప్పి అనుకొని కిందకి చూసి రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి అని అరుస్తున్నాడు. కింద ఉన్నాడు, చూస్తున్నాడు, గాల్లో వేలాడుతున్నాడు. ఒక్కొక్కడు ఒక్కో సలహా చెప్తున్నాడు. అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. ఏం చెప్తున్నా భయం పెరుగుతుంది తప్ప మార్గం కనబట్టలేదు. అటునుంచి ఓ సాధు వెళుతున్నాడు, ఓ సన్యాసి వెళుతూ చూస్తాడు. చూసి ఒక రాయి పెట్టి కొడతాడు. రే, నీకేం మెంటలెక్కిందా? నేను బాధలో ఉంటే పడిపోవడానికి సిద్ధంగా ఉంటే రాళ్ళతో కొడతావు, ఏదైనా సలహా ఉంటే చెప్పమంటే రాళ్ళతో కొడతావండి అని గట్టిగా అరుస్తుంటాడు. మళ్ళీ ఇంకో రాయి, దానికంటే కొంచెం పెద్ద రాయి తీసి మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడితే చాలా కోపం వస్తుంది. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను కిందకు వచ్చాను అనుకో, నేను మామూలుగా నీ సంగతి చూడను, కిందకు వచ్చిన తర్వాత మరి నీకు ఉంటుందిరా బాబు, మామూలుగా ఉండదని చెప్తున్నాడు. అయినా వినకుండా ఇంకో పెద్ద రాయి తీసి మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడితే, రే సన్నాసి, నీకు సన్నాసి ఏంటిది అని తిడతాను, నేను కిందకి రాని సంగతి తెలుసని ఒక్కసారి కోపం తెచ్చుకొని వేరే చెట్టు మీదకి దూకి అందులోంచి దూరాన్ని పట్టుకొని కిందకి జారుతాడు. జారి ఉరుకుతాడు తిన వెనక పరిగెట్టుకుంటూ. ఆ సన్యాసి వెనక ఉరుకుని పరిగెట్టు వెళ్తుంటే ఒక పెద్ద ఆయన ఆపుతాడు, ఎక్కడికి వెళ్తున్నావని.
పైనుంటే ఎలా కొలంగా ఉంది, దించడానికి మార్గాలు పోయి నన్ను రాళ్ళతో కొడతాడా, అంత ఇదిగా ఉందా, ఏ పరిస్థితిలో ఉన్నాను కూడా చూడ్డు, అంతలోకి వైపోయినా కిందకు వచ్చాక సంగతి తేల్చేస్తానన్నా, దొరికితే నా చేతికి చంపేస్తాను. అరే పిచ్చోడా ఆగు, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, అందరినీ నువ్వు అడిగావు సాయం చేయమని, మేము రకరకాల సలహాలు చెప్పాం, ఏమీ నీకు ఉపయోగపడలేదు. ఆయన ఆ రాళ్లతో కొడితే నీకు ఎంత నొప్పి పెట్టిందో తెలియదు, కానీ దిగడానికి మార్గాలనైతే నువ్వు వెతుక్కున్నావు. ఆయన అలా కొట్టబట్టే నువ్వు దిగడానికి ఈజీగా ఎలా దిగగలుగుతావో మార్గాలను చూసావు, ఎవరి సహకారం లేకుండా నువ్వే దిగిపోయావు. సో పెద్దవాళ్ళు మాటలు కొంచెం కటువుగా ఉన్నా, కొంచెం నొప్పి అనిపించినా, ఆ రాళ్ల దెబ్బల్లాగా అనిపించినా దాని వెనక అయితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిదానికి వాళ్ళు ఏం చెప్పినా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనక ఏదో ఒక మంచి అర్థం ఉంటుంది. ఇప్పుడు నీకు కాసేపు పెయిన్ అనిపించినా సురక్షితంగా మాత్రం నువ్వు దిగిపోయావు, ఆ పెయిన్ లేకపోతే నువ్వు దిగవు. సో ఏదన్నా కావాలంటే చిన్నది తప్పదు ఇలాంటివన్నీ. కాబట్టి పెద్దవాళ్ళని అవహేళన చేయడం కాదు, వాళ్ళలో ఉన్న వాళ్ళు ఇచ్చిన మెసేజ్లో గొప్పతనాన్ని గుర్తించండి, వాళ్ళ చెప్పిన దాంట్లో ఏముందో గుర్తించగలిగితే మంచి భవిష్యత్తులో మీరు వెళ్ళగలుగుతారు. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ్. ఓం నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగా ఉన్నాం సార్. మా అబ్బాయి పెళ్లి పెనాల్టీ చూస్తున్నాం, అవ్వట్లేదండి. సంబంధాలు చూస్తున్నారు, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 26/7/91 అండి, 2:03. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అబ్బాయిలండి. శుక్రవారం ఈ అబ్బాయి పుట్టినట్టు తెలుసా అండి, గుర్తుందా? అవునండి. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? కొంచెం లేట్ అయింది. సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొంచెం లేట్ అయింది కదా. ఆ రోజు పౌర్ణమి అని తెలుసా అండి మీకు? శుక్రవారము పౌర్ణమి. గురు పౌర్ణమి అని తెలుసండి. వెరీ గుడ్. అలాగే ఇది మకర రాశి, బాగుందండి. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందండి. సంబంధాలు చూస్తున్నారా? ఆలస్యమైంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రాజమహేంద్రవరం పక్కనే రాజానగరం. ఒక 3 రుద్రాక్షలు చెప్తానండి మీకు, దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ 3 ఏదో ఒకటి వేయడానికి ట్రై చేయండి, అది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు. ఇప్పటికే ఇది బాగా ఆలస్యమైంది. అవకాశం ఉంటే చూడండి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. గ్రహపరమైన దోషాలున్నా అది ఇమీడియట్ రెమెడీ. అబ్బాయికి ఇవ్వాల్సిన రుద్రాక్షలు 3 ఏదైనా ఒకటిలో మీరు చూస్ చేసుకోండి. అది 13 ముఖాలు, 12 ముఖాలు, 14 ముఖాలు, 13 ముఖాలు, త్రయోదశి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది. ఇది సూర్యస్వరూపము. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో ఏది వేస్తారో 3, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. నెక్స్ట్ అంటే ప్రతి వారం ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళడం నాకు ఒక అలవాటుగా కొనసాగుతోంది. ఏదో ఒక అంటే ఈ బ్రాంచ్కి ఏదో ఒక బ్రాంచ్కి సౌత్ ఇండియా వరకు నేను అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. నెక్స్ట్ మాత్రం అంటే రేపు 2వ తారీఖు కాదు కానీ ఆ పైన 2వ తారీఖు దసరా, ఆ రోజు సెలవు కాబట్టి ఆ రోజు కాకుండా ఆ తర్వాత గురువారం నేను తిరుపతిలో ఉంటాను. ఓకే. సో తిరుపతిలో మీరు పేరు నమోదు చేసినప్పుడు ఒక్కొక్కటే నమోదు చేయించండి, 2-3 పేర్లు నమోదు చేయించకండి. అది నాకు ఇబ్బంది అవుతుంది. సో అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఎవరు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో. అక్కడికి వెళితే వాళ్ళ ఒక
స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ మీ ముందు ఉంటుంది. అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కానీ మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు నన్ను తిరుపతిలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చి అర్థం చేసుకొని సహకరించండి. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? హలో, బాగున్నా సార్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ హలో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 28/10. 28/10/2002 అండి. ఎవరిదండి? ఉదయం 4:08 AM అండి. ఎవరిదండి? మా అమ్మాయిదండి. సోమవారం పుట్టినట్టు గుర్తుంది అనుకుంటాను. సోమవారం పుట్టిందండి. అమ్మాయి ఏం చేస్తుందండి? అమ్మాయి బీటెక్ పూర్తయిందండి. బీసీ బ్రాంచ్. ఉద్యోగ ప్రయత్నం ఏం లేదండి. ఏమంటారు? ఉద్యోగం కోసం సార్. ఏ మాస్టర్స్ చేయించరా? ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. అవునండి. ఇది కర్కాటక రాశి. సింహ రాశి చూస్తున్నారా, కర్కాటక రాశి చూస్తున్నారు సార్? మిథున్ రాశి చూస్తానండి. అంటే తెల్లవారుజామున పుట్టింది అమ్మాయి. కర్కాటక. అవునండి. మిథున్లోనే కర్కాటక రాశి వాళ్ళు. రైట్ 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 అండి. ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది సార్. చదివించండి అవకాశం ఉంటే. అవకాశం ఉందండి. మీరేం చేస్తారు? పెట్టండి. మీరేం చేస్తారు? మేము మామూలు అగ్రికల్చర్ వ్యవసాయం జేసీపీ ఉంది, తిప్పుతాను. చూడండి, అవకాశం ఉంటే మాస్టర్స్ చేయించండి, బయటికి పంపించండి. బయటకండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆడపిల్లను బయటికి పంపించవచ్చా, సేఫా అనుకుంటారు. అంటే మనం అనకూడదు, కానీ ఇండియా గురించి అంటే మన దేశంలో కొంచెం భద్రత గురించి ఆలోచించాలి. కానీ బయటికి వెళ్ళినప్పుడు చాలా దేశాలు జీరో క్రైమే. చాలా దేశాలు జీరో క్రైమే. సో నిరభ్యంతరంగా సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఒక్కళ్ళే వెళ్ళి విజయాలన్నీ చేసుకొని వస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏముండదు. వాళ్ళు ఫారిన్ రిటర్న్స్ అనిపించుకుంటారు, అవకాశాలు పెరుగుతాయి, తర్వాత మాస్టర్స్ అయిపోతాయి, వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి, అవకాశాలు పెరుగుతాయి. ఇవన్నీ ఒకసారి చూడండి. అమ్మాయి జాతకం కూడా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి. ఈ ద్వాదశముఖి సూర్యస్వరూపము, నవముఖి అమ్మవారి స్వరూపము, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, అది రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో సరైనది ఒక్కటి వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురువుగారు, కరుంగలి మాల ట్రెండ్ నడుస్తుంది కదా, ఎవరైనా ధరించవచ్చా ఈ మాలని? నియమాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. ఇప్పుడు నేను అనేక సార్లు చెప్పాను, ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. అది పాటించలేనప్పుడు ఇది వేసుకోక్కర్లేదు. ఏ ధర్మము కూడా ఇది వేసుకుంటే నువ్వు నష్టపోతావో, లేకపోతే నువ్వు వేసుకోవడానికి పనికిరావు అలా చెప్పదలా చెబితే అది ధర్మము కాదు, చెబితే అది సాంప్రదాయము కాదు. సో మనం నమ్మి ధరించేటప్పుడు అది మనకి మేలు చేస్తుందని ధరించినప్పుడు అది మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు. అయినా అది క్షుద్రం కాదు, దైవికమైన సంపద. అది సుబ్రహ్మణ్య స్వామిది. పాతాళ శంభు మురుగన్ అని ఒక తమిళనాడులో ఒక ఆలయంలో ఈ నల్లగా ఉండేటువంటి హారాన్ని ఆయనకి వేయడం ఒక సాంప్రదాయం. ఆ నల్లగా ఉండేది ఏమిటంటే దాన్ని కరుంగలి అంటారు. కరుంగలి అనేది తమిళ పదం. ఆంగ్లంలో దీన్ని బ్లాక్ ఎబోని అంటారు. తెలుగులో దీన్ని నల్ల తుమ్మ చెక్క అంటారు. సో దీన్ని తెలుసుకోకుండా చాలామంది ఇది సెమీ వృక్షం, జమ్మి చెట్టు, రకరకాల ఇవన్నీ ఏది నిజం కాదు. మీరు గూగుల్ చేస్తే బ్లాక్ ఎబోని అంటే అర్థం ఏంటో మీరు చూస్తారు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. నల్లతుమ్మ దిష్టి దోషాలకి వేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళ పూర్వం దిష్టి దోషాలకి వేసేవారు. వేసినప్పుడు ఎలా పడితే అలా వేసేసుకుంటున్నారు. వేసుకోండి, కాదనడానికి ఏం లేదు, వేసుకుంటే మంచిదే. కానీ మేరు లేకుండా వేసుకుంటున్నారు, అలా వేసుకోకూడదు. మేరు అంటే ప్రతి హారానికి ఖచ్చితంగా పెద్దది ఒకటి ఉంటుంది. దాన్నే మేరు అంటే మేరు పర్వతం పెద్దది అని. ఈ చిన్న వాటికి 54 అన్నా వేసుకోండి, 108 అన్నా వేసుకోండి. కింద మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ మేరుగా ధరించండి. అలా వేసుకోండి, అది చాలా బాగుంటుంది.
మంచి ఫలితాలు వస్తే ఒరిజినల్ వేసుకోండి. ఎక్కడ పడితే ఈ కరంగులి గురించి అసలు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు అమ్మేయడంతో ఈ నకిలీలు ఎక్కువైపోయాయి. సో మీ సంస్థకు వెళ్ళినట్టయితే మీరు ఈ సంస్థ భారతదేశం అన్ని చోట్ల ఉంటుంది, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కరంగులి ఉంది కాబట్టి ఎవరి మీద ఆధారపడి ఎవరి దగ్గర చెప్పింది నమ్మి ఇచ్చే అవసరం లేదు. ఈ సంస్థే తయారు చేస్తుంది కాబట్టి భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మామూలుగా డీలర్కి ఇచ్చే ప్రైస్లోనే మీకు అక్కడ దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. లేదు మీరు భారతదేశంలో ఏ మూల నుంచి మీరు ఆర్డర్ చేసినా కొరియర్ చేస్తారు, కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఈ సంస్థ ఎందులోంచి అయితే పూసలు కట్ చేశారో ఆ వుడ్ పీస్ను కూడా మీకే వచ్చిన ముక్కను కూడా పంపిస్తారు. అంటే దీనికి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వకర్లా. ఆ వుడ్ పీస్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే ఇది బ్లాక్ ఎబోనియా కాదో వాళ్ళు చెప్తారు, నల్లతమ్మో కాదో, ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు. ఇది మీరు వేసుకుంటే మంచిది అని మీరు అనుకున్నప్పుడు ఈ మిగిలిన ఈ వుడ్ పీస్ ఏదైతే ఉందో ఇది పూజలో పెట్టండి. అది ఒక పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటాయి, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా చూస్తుంది. ఇది మీరు మెడలో వేసుకోండి, అలా ధరించండి, చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇదే ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష. నమస్తే.